అబ్దుల్లాని చంపింది నేనేరా. నెక్స్ట్ సదాన్ కూడా చంపుతున్నాను. ఎస్ 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 వాడి కంఠం కళ్ళు. ఇప్పుడు కరెక్ట్ అపోజిషన్ పర్సన్ దొరికాడు. వాడితో ఆడుకుంటాను. ఎవడన్నా వాడు? వాడు మామూలోడు కాదు. నా అబ్దుల్లాని చంపాడు. ఈ అన్నకి వార్నింగ్ ఇచ్చాడంటే ఆ కళ్ళు, ఆ కంఠం. వాడు నిన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చాడు. వాడు నన్ను చంపడం ఏంటన్నా? నేనే వాడిని చంపి ఆ శవాన్ని అబ్దుల్లాకి పిండంగా పెడతాను. వాడి కంఠం కళ్ళు.
ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చెప్పాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పాను. సదాన్ని కూడా చంపుతున్నాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఎత్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినోడు నాకు వచ్చిన తెప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాబ్, నీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది కాదు. ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం వెరకలే. ఏ ఇప్పటిదాకా అన్న మనుషులు గేడ్నే తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా ఈయన తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. ఓ, అదే చూపు. నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా. నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ నేను దొరకండి. గల్లీ గల్లీతో సహా సిటీ మొత్తం వెతకండి, ట్రేస్ చేయండి. వాడి కళ్ళు, వాడి కంఠం నాకు కావాలి. వెళ్ళండి. నాన్న, నేను మీ దగ్గర నిజాన్ని దాచాను. ఏం నిజంరా? మా కళ్ళ ముందే ఒకటి తల లేపేశావే, ఏమిట్రా ఇది? నన్ను క్షమించండి నాన్న. అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఇప్పుడు అనవసరం. లే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నాన్న మీరు వెళ్ళండి నాన్న. రే, 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 నువ్వు చెప్పింది మామూలు మనిషిని కాదురా, అన్న మనిషిని. వాళ్ళు నిన్ను బతకనివ్వరు. అది కాదు నాన్న, నేను చెప్పేది నువ్వేం చెప్పద్దు, మేమేం చూడలేదు. పదరా. నేను రాను. వాళ్ళని చంపేందుకే నేను ఇక్కడికి వచ్చాను. నా కొడుకు అలాంటి వాడు కాదు. నేను నీ కొడుకుని కాదు కదమ్మా.